బీజేపీకి రేవంత్ ఒక ఛాన్స్ ఇచ్చాడా? లేకపోతే గనక హైడ్రా రంగనాథ్ గారు ఒక ఛాన్స్ ఇచ్చారా అంటే ఎదురు కలిసి ఇచ్చారు. హైడ్రా అనేటటువంటి యాక్టివిటీ ఆక్రమణ నిర్మూలన, చెరువుల పరిరక్షణ. నాగార్జున ఓ చెరువుని ఆక్రమించాడు, అందులో సగం అతంది, మిగతా సగం చెరువుది అని చెప్పి కూలగొట్టారు. అంత సీరియస్గా చేస్తే చాలా గొప్పోడు అనుకున్నారు. ఓవైసీ అదే ఆక్రమిస్తే తప్పు లేదు, తప్పలేదు అని చెప్తున్నారు. అంటే నాగార్జున సెలబ్రిటీ అయినా సరే అతని వల్ల పెద్ద ఓట్లు రావు, పెద్ద ఓట్లు పోవు, పెద్దగా గొడవలు సృష్టించే మనిషి కాదు. అదే ఓవైసీ అయితే రేపొద్దున ఏ మత కలహాలు రేగుతాయోనని భయం. అక్కడికి వెళ్ళి అది సలకం చెరువులో చేశారని చెప్తున్నారు, ఆక్రమించి కట్టారని చెప్తున్నారు. బట్ దాని జోలికి పోము, ఎందుకంటే వాళ్ళు చాలా సామాజికవేత్తలు. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి తీర్మానం ఎప్పుడైతే వచ్చిందో అది భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్ అయింది. బీజేపీ సీరియస్గా స్పందించింది. కొత్త అధ్యక్షుడు రామచంద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. రేపు మాపో చూసి హైడ్రా కార్యాలయం ముట్టడికి రెడీ అవుతున్నారు అన్నటువంటిది వినబడుతున్నమాట.